కోసం మీరు చేస్తానన్న దహి గోష్ట్ కి ఐటమ్స్ అన్ని రెడీగా ఉన్నాయా? రెడీ. ఓకే. మటన్, ఆయిల్, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పౌడర్, పసుపు, పెరుగు, టమాటా, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, జీలకర్ర పౌడర్. ఓకే అండి, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేద్దామా? అది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి. కొంచెం హీట్ అవ్వాలి. ఓకే. మీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ, ప్లేయింగ్ విత్ మై కిడ్. రెండు సరిపోతున్నాయా? కిడ్ లేనప్పుడు మీ హాబీ ఏంటి? కిడ్ లేనప్పుడు అంటే మూవీస్ చూసేదాన్ని, పేపర్, అప్పుడప్పుడు న్యూస్ పేపర్, ఫ్రెండ్స్తో చాటింగ్. అంతేనా? ఓకే. అంటే నా స్టడీస్ అయిపోయిన వెంటనే కిడ్ వచ్చేసింది కాబట్టి నాకు పెద్ద ఖాళీ టైం అని అలా లేకుండే. ఓకే ఓకే. నెక్స్ట్ ఆనియన్స్ వేసేసుకున్నాం. ఓకే. ఆంటీ, మీకు తేజ ఎప్పుడైనా వంట చేసి పెట్టిందా? చేస్తుంది. మీకు ఎప్పుడైనా తెచ్చి ఇచ్చిందా? ఇస్తుంది. బాగా చేస్తుందా మరి తేజ వంటలు? బాగానే చేస్తుంది. బాగానే చేస్తుందా? ఓకే. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సాల్టా? ఓకే. అంటే బాగా వేగాలా అండి, లేకపోతే గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్. ఇవి వేగేంత లోపు మనం మటన్ మిక్స్ చేసుకుందాం వేరే ఇంగ్రీడియంట్స్ తోటి. ఓకే. మటన్ తీసుకోవాలి. కొద్ది టర్మరిక్ పౌడర్, కొద్ది సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కర్డ్ వేయాలి. ఒకసారి ఇది మిక్స్ చేసుకొని కొంచెం కలుపు. ఇంకా గ్రీన్ చిల్లీ కూడా దీంట్లోనే వేసేసుకోవాలి. ఓకే. దీన్ని ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. దాంట్లో కాసేపు ఉంచాలి మటన్ లాగా. ఓకే అండి. ఉల్లిపాయలు వేగిపోయాయి. నెక్స్ట్ టమాటో, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్. పెప్పర్ ప్రిఫర్ చేసే వాళ్ళు మ్యారినేట్లో పెప్పర్ వేసుకున్నా సరిపోతుంది. ఓకే. అప్పుడు ఈ రెడ్ చిల్లీ పౌడర్ అవసరం పడదు. ఓకే. అది వేగాలి. సో ఇది వేగే లోపల నా కోసం ఒక చిన్న చిట్కా చెప్పండి. డెఫినెట్ గా అండి. మామూలుగా ఎండాకాలంలో మనం బయటకు వెళ్ళి వచ్చినప్పుడు అలా స్కిన్ టాన్ అవుతుంది. అయితే మన దగ్గర ఇంట్లో పెరుగు మాక్సిమం అవైలబుల్ ఉంటుంది ప్రతి ఒక్కరి దగ్గర. బాగా పుల్లగా అయిపోయిన పెరుగు ఉంటుంది కదా, అది ఎంత పుల్లగా అయిన పెరుగు అయితే అంత ఈజీగా టాన్ తీస్తుంది అప్లై చేస్తే. ఓకే. సో ఎండాకాలంలో కొంచెం ఎండలో ఎక్కువగా తిరుగుతూ ఉంటాం కదండి, మన స్కిన్ మొత్తం ట్యాన్ అయిపోతుంది. సో అలాంటప్పుడు పుల్లటి పెరుగు ఉంటుంది కదా, దాన్ని కనుక అప్లై చేసుకుని చల్లటి వాటర్ తో కడిగేసుకుంటే ఆ ట్యాన్ మొత్తం రిమూవ్ చేసేస్తుందంట. ఈ చిట్కా కనుక మీకు అవసరం అయితే మీరు కూడా యూజ్ చేసేసుకోండి. ఓకే అండి, అది రెడీ అయిపోయింది. ఇంతకుముందు మనం మిక్స్ చేసుకుని హాఫ్ అన్ అవర్ అయ్యింది. అది వేసేసుకుందాం. కొద్దిగా పుదీనా లీవ్స్ వేసుకుందాం. ఓకే. కొన్ని వాటర్ ఇవ్వండి. ఓకే. ఇప్పుడు మనం మూత పెట్టేసి విజిల్స్ వెయిట్ చేయొచ్చు. ఒక 4 to 5 విజిల్స్ వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది. ఓకే. అంటే మీకు మ్యారేజ్ మీరు చదువుకునేటప్పుడే మ్యారేజ్ అయిందా, చదువుకున్న తర్వాతనా? చదివేప్పుడే.
నా MBA ఫస్ట్ సెమ్ మాకు ఫినిష్ అయింది, మ్యారేజ్ అయిపోయిందా? ఓకే, మరి అంటే మ్యారేజ్ అయిన తర్వాత కాలేజ్కి వెళ్ళడం అలా ఏమైనా ఇబ్బందిగా అనిపించిందా మీకు? ఏం లేదు, నాకు దగ్గరే ఉండే, మేనేజబుల్ డిస్టెన్స్ ఉండే కాబట్టి ప్రాబ్లం ఏం అనిపించలేదు. ఓకే, అంటే హస్బెండ్ కి వంట చేసి పెట్టి కాలేజ్కి వెళ్ళాలి కదా చదువు. అంటే మా హస్బెండ్ కొద్దిగా బాగా కోఆపరేటివ్ అనమాట. నేను వంట చేసినా చేయకుండా పెద్ద రిస్ట్రిక్ట్ చేసేవాడు కాదు. ఓకే, మరి మీ హస్బెండ్ ఈజీ వంట వచ్చా? ఆయన వరకు మేనేజ్ చేసుకోగలడు. మీరు ఎప్పుడు తినలేదా? లేదు. ఓకే, అయిపోయింది, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే, కాలేజ్ డేస్ లో ఎప్పుడైనా మీరు ట్రిప్స్ కి వెళ్ళారా? ఒక్కసారి వెళ్ళండి ఫ్రెండ్స్ తో. ఎక్కడికి? కూర్గ్కి. ఎలా ఉంది? నైస్. ఓకే, మీకు పెళ్ళైన తర్వాత ఎక్కడికైనా వెళ్ళారా? పెళ్ళైన తర్వాత అంటే మళ్ళీ కామన్ గా అదే ప్లేస్కి వెళ్ళాం. మా హస్బెండ్ స్టార్టింగ్ లో బెంగళూరులోనే ఉండే, సేమ్ ప్లేస్. నేనేం చెప్తారనుకున్నా తెలుసా, మా అత్తగారి ఇంటికి వెళ్ళానని చెప్తారేమో అనుకున్నాను. రెగ్యులర్ గా అందరూ వెళ్ళాల్సిందే పెళ్ళైన తర్వాత, తప్పదు. అయితే 2 సార్లు కూర్గ్కి వెళ్ళారా? వేరే ప్లేస్ కి తీసుకెళ్ళమంటే అయిపోయేది కదా మీరు. అంటే మాకు అప్పుడు మా హస్బెండ్ కి ఎక్కువ లీవ్ దొరకలేదు, దొరికిన దాంట్లో దగ్గర అది అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా దానికి వెళ్ళాల్సి వచ్చిందా? ఓకే, ఇది అయిపోయి ఉంటుందా అండి? అయ్యింది, తీసేది ఇంకా. ఓకే, తీసేసి. ఇది రెడీ అయిపోయిందండి, ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఓకే అండి. గార్నిష్ చేసుకుందాం. ఓకే, ఓకే అండి సిరి గారు, దహీ గోష్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. దహీ గోష్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే నేను దాన్ని టేస్ట్ చేసేపోతున్నాను అనమాట. చాలా బాగుందండి. పెరుగు వేసారు కదా, పెరుగులో చాలా సేపు ఉంచారు కదా, సో రెగ్యులర్ గా తినే మటన్ కంటే కూడా ఇది కొంచెం స్మూత్ గా ఉంది, చాలా టేస్టీగా కూడా ఉంది. చాలా చాలా బాగుంది ఆంటీ, రెసిపీ మాత్రం. చాలా థ్యాంక్స్ అండి. దహీ గోష్ తయారీకి కావాల్సిన పదార్థాలు: మటన్, ఆయిల్, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పౌడర్, పసుపు, పెరుగు, టమాటా, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, జీలకర్ర పౌడర్. దహీ గోష్ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మటన్ వేసి, అందులో పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుని, అందులో పెరుగు, పచ్చిమిర్చి వేసి కలిపి ఒక అరగంట నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేసి అది వేడెక్కాక అందులో ఉల్లిపాయలు, ఉప్పు వేసి వేపుకోవాలి. అవి వేగాక అందులో టమాటా, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసి వేపుకోవాలి. తర్వాత ముందుగా రెడీ చేసిన మటన్ మిశ్రమాన్ని కుక్కర్ లో వేసి కలిపి అందులో పుదీనా వేసి కలుపుకుని అందులో వాటర్ పోసి కలిపి మూత పెట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అది ఉడికిన తర్వాత మూత తీసి కలిపి బౌల్లోకి తీసుకుంటే దహీ గోష్ రెడీ.